చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. లక్ష్మణ్ కుమార్, వేమూరి హరికృష్ణ, చందు తోట ఈ ముగ్గురి పేర్లు ఎప్పుడైనా విన్నారా? ఇందులో వేమూరి హరికృష్ణ పేరు గట్టిగా వినే ఉంటారు. ఇతను ఫైబర్ నెట్ స్కామ్లో ప్రధాన నిందితుడు. ఇక మిగతా ఇద్దరు లోకేష్కు బాగా కావలసిన వాళ్ళు. ఈ ముగ్గురికి టీటీడీలో పనేంటి? మీరో నేనో టీటీడీ పాలక మండలి సమావేశంలో కూర్చుంటామంటే ఒప్పుకుంటారా? టీటీడీ అధికారిక సమావేశాల్లో పాల్గొంటామంటే అనుమతిస్తారా? ఎవ్వరుగాక ఎవరు. మరి ఆ ముగ్గురికి ఏం అధికారం ఉందని అధికారిక సమావేశాల్లో పెద్దపీట వేసి కూర్చోబెడుతున్నారు? ఇదంతా చంద్రబాబు నడిపిస్తున్న కథ. 7 కొండలను తన ముఠాతో కబ్జా చేయిస్తున్న వైనం. లడ్డూలకు జంతువులకు పూసి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అందరి దృష్టి అటు మళ్లించి ఇటు సాక్షాత్తు ఆ దేవదేవుడి సంపదకే ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ బాబు బినామీ ముఠా గుప్పెట్లో తిరుమల చిక్కుకుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో మొత్తం టీటీడీ వ్యవస్థను ఆ ముఠా చేతుల్లో పెట్టారా? అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఆ పచ్చముఠ కొండపై అధికారం చెలాయిస్తోందా? దేవుడి సంపదకే శటగోపం పెడుతోందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, ప్యాకేజీ ముసుగులో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసే కుట్ర చేస్తున్నారా? ఆ ప్యాకేజీతో అప్పులు జీతాలు మొత్తం క్లియర్ చేసి ప్లాంట్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టబోతున్నారా? ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం ప్రైవేటీకరణ ఆగుతుందని ఎందుకు స్పష్టం చేయలేదు? కార్మికుల డిమాండ్ల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? సొంత గనులు లేకుండా ప్లాంటు మనుగడ సాధ్యమేనా? నాడు జగన్ సర్కారు వ్యతిరేకించబట్టే ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసిందా? ఇప్పుడు ఆ ప్లాంట్ అమ్మకానికి బాబు ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచిందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లతో అఖండ విజయం అందుకున్నారు. అయినా కించిత్ సంతోషం లేదు. నిత్యం భయం భయం. 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయి ఘోరంగా ఓటమి పాలయ్యారు. అయినా ఆత్మసంతృప్తితో ఉన్నారు. గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వెళుతున్నారు. దీనికి కారణమేంటో తెలుసా? మోసంతో సాధించిన విజయం ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వదు. పైపెచ్చు అసంతృప్తి మిగులుస్తుంది, భయాన్ని కలిగిస్తుంది. అదే నిజాయితీతో కలిగిన ఓటమి మొదట్లో నిరాశ కలిగించిన ఆత్మసంతృప్తి మాత్రం ఇస్తుంది. అటు కూటమి గెలుపు, ఇటు జగన్ ఓటమిలో కనిపించింది ఇదే. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వానికి 6 నెలల్లోనే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఇంటింటా జరుగుతున్న చర్చ ఏంటి? పారిశ్రామికవేత్తలు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా.